Hi friends, this is our channel Telangana Crazy Boys. Finally, we are going to the Dubomalana Swami temple. This is our first video from our YouTube channel. యాక్చువల్లీ ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి 2 వేస్ ఉంటాయి. సైదాబాద్ నుంచి వెళ్ళొచ్చు, ధర్మవరం నుంచి వెళ్ళొచ్చు. రోడ్ వే యాక్చువల్లీ సైదాబాద్ నుంచి బాగుంటుంది, సో మేము సైదాబాద్ నుంచి వచ్చాము. జస్ట్ ఇప్పుడే టెంపుల్ రీచ్ అయ్యాము. టెంపుల్ ఎంట్రీ దగ్గర చాలా పురాతనమైన ఒక బావి ఉంటుంది. ఈ నీటితో స్నానం చేస్తే చేసిన పాపాలు దొరుకుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి గర్భగుడికి వెళ్ళే వేలో అట్మాస్ఫియర్ అండ్ గ్రీనరీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి స్పాట్. ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆలయ సత్రం. ఏమి గోరిండే గురుడు ఏమి గోరిండు బండారి గోరిండు మల్లన్న బసంత మాడిండు ఒగ్గుల గోరిండు ఒగ్గు జగ్గుల గోరిండు. ఇక్కడ ఆలయ ప్రాంగణం చాలా పీస్ఫుల్గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బండ సొరికల మధ్య ఒక బౌల్ అండ్ దాంట్లో మిల్క్. ఆలయ రక్షణగా ఉండే ఒక పాము వచ్చి ఇది తాగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్వయంభూ శివలింగాన్ని అయితే చూడగలుగుతున్నాం. ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు బోనాలు వండుకునే ప్రదేశం. ఇక్కడ మనం చూసినట్టయితే బండపైన త్రిశూలం నాటి ఉంటుంది. దీన్ని సూదిమాను గుండని అంటాం. ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్ పక్కనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. 400 years చరిత్ర గల ఈ టెంపుల్ అంత అభివృద్ధి అయితే కాలేదు. ఇక్కడ మనం చూసినట్టయితే గ్రామ రక్షణగా ఉండే పోచమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ ఉంది. పోచమ్మ టెంపుల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ మనం చూడొచ్చు. పొలాల మధ్యలో చాలా బాగుంది లొకేషన్. మల్లన్న స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ జర్నీ మాకు ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుంది. దొరికినాదా మల్లయ్య